అందరికీ ఓం నమో నారాయణాయ అండి. మన ఛానల్ పేరు అన్నపూర్ణ స్తోత్రనామాలు. మన ఛానల్లో విష్ణు సహస్రనామాలు చెప్పాను. మన ఛానల్లో లాంగ్ వీడియోలు, షార్ట్ వీడియోల ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పుడు లాంగ్ వీడియోలు, షార్ట్ వీడియోలు చాలా గ్యాప్ వచ్చాయండి. అది ఎందుకు గ్యాప్ వచ్చాయి, దేనివల్ల ఆగిందనేది రీజన్ ఉందండి. ఆ రీజన్ మీకు చెప్దామని మేము ముందుకు వచ్చాను. ఇట్లా వీడియో చేస్తూ చెప్తున్నా అండి. నేను లాస్ట్ టైం ఒక లాంగ్ వీడియో పెట్టానండి. లాంగ్ వీడియోలో విష్ణు సహస్రనామాలు ఫోటో పెట్టి వాయిస్ మాత్రం ఇచ్చి చెప్పానండి. దానికి కాపీరైట్ వచ్చిందండి. కాపీరైట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. యూట్యూబ్ ఛానల్ నాకు చాలా కొత్త అండి. యూట్యూబ్ గురించి తెలియక నేను డిలీట్ చేశాను. దాని గురించి మా బాబుతోటి, మా అమ్మాయితోటి మాట్లాడిన తర్వాత సెకండ్ టైం కూడా ఒకవేళ ఫోటో వల్ల వచ్చింది అనుకొని తీసేసి సెకండ్ టైం ఫోటో లేకుండా టైప్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన వితిన్ సెకండ్లో మళ్ళీ కాపీరైట్ పడింది. కాపీరైట్ ఎందుకు పడిందని డిలీట్ చేసేసి ఏం మిస్టేక్ చేసినా అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకొని నేను మళ్ళీ థర్డ్ టైం కూడా పెట్టానండి. థర్డ్ టైం పెట్టిన వెంటనే మళ్ళీ కాపీరైట్ వేశారు. మా అమ్మాయి అంది, పిన్ని డిలీట్ చేయొద్దు, దాన్ని ఎందుకు కాపీరైట్ వేశారు ఏంటి అనేది చూద్దాము అని చెప్పి అన్నది. తనకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉందండి, తనకి తెలుసు. తను చూస్తే శుక్లాంబరధరం అనే శ్లోకానికి కాపీరైట్ వేశారని చెప్పేసి అందండి. విష్ణు సహస్రనామాలు శుక్లాంబరధరం లేకుండా శ్లోకం చెప్పడం, అసలు అది స్టార్ట్ చేయకుండా విష్ణు సహస్రనామాలు అసలు చెప్పడానికి లేదండి. అది చెప్పిన తర్వాతే విష్ణు సహస్రనామాలు స్టార్ట్ చేయాలి. పూర్వాంగంలో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిందే శుక్లాంబరధరం. దానికి కాపీరైట్ వేస్తారని నేనైతే అనుకోనండి. ఈ యూట్యూబ్ ఛానల్లో ఇలా కూడా చేస్తారని అనుకోలేదు. దాని గురించి నేను యూట్యూబ్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టాను. ఇది నా వాయిస్తో నేను నా ఓన్ కంటెంట్గా నేను రాసి పెట్టాను అని చెప్పి వాళ్ళకి అప్లై చేయడం కూడా జరిగింది. నాకు 30 days టైం ఇచ్చారండి. ఈ 30 days టైంలో కాపీరైట్ పోతుంది, నాది ఛానల్ యాక్సెప్ట్ అవుతుందని చూశాను. ఈ లోపల వేరే వీడియో చేస్తే మళ్ళీ ఏం కాపీరైట్ వేస్తారు అని చెప్పి కొంచెం ఆగడం జరిగింది. ఇక మీదట మన ఛానల్లో ఆగకుండా వీడియోలు పెట్టడానికే నేను ప్రయత్నిస్తాను. ఇంతవరకు మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఇక మీదట కూడా ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని, మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. మన ఛానల్లో విష్ణు సహస్రనామాలతో పాటు సౌందర్యలహరి కూడా చెప్దామని ఆలోచిస్తున్నాను. మేము ముందుకి వచ్చి కనిపిస్తూ ఒక సైడు లెటర్స్తో ఉంటాయండి. లెటర్స్ లేని వాళ్ళు రాసుకొని చదువుకోవడానికి ఉంటుంది. ఉన్నవాళ్ళు కరెక్షన్స్ చూసుకుంటూ చదువుకోవచ్చండి.